5 minutes ఉందిరా నడుతీ మూవీ కానీ వెళ్దాం. ఇట్లా వర్షం శురు అయిపోయిందిరా పెట్టే. ఎందుకురా ఫోన్లు చేసి సాగు కొడతారు? వస్తున్నామని చెప్పినగా. అరే బండి తీయరా నువ్వు? నువ్వు నడుపు. కావాలి నాకు పిన్ చెప్పుదాండి ఏటీఎం కార్డు. సో గాయ్స్ 5 minutes ఉందిరా నడుతీ. ఎప్పుడు బండి నన్నే నడపమంటారు గాయస్, నన్నే నడపమంటారు గాయస్. అన్న డ్రైవర్ అరే డ్రైవర్ ఆల్రెడీ 5 minutes ఎక్కువ అయిపోయింది గాయస్. పోతున్నాం ఇప్పుడు, లోపల పోతున్నాము. సో కరెక్ట్ టైంకి వచ్చినాం అనమాట. పెద్ద మూవీ చూసినాక నాకు ఒకే ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. అదేంటంటే మనం జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆలోచిస్తాం కదా, అస్సలు ఆలోచించకూడదు. ఎందుకంటే మళ్ళీ పుడతామా ఏటి. ఇప్పుడు పెద్ద మూవీ ఎట్లుంది చెప్పు. బాగుంది, అదొకటే హైలైట్ ట్విస్ట్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ కదా అది. లిటరల్ గా చెప్తున్నా, పెద్ద మూవీ అయితే చాలా బాగుంది. నేను చాలా అంటే రివ్యూస్ చూసిన, ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోస్ చూసిన, అన్ని దాంట్లో నెగిటివ్ రివ్యూనే ఉంది. అరే బాగాలేదు, యావరేజ్, బిలో యావరేజ్, అట్లుంది మూవీ, ఇట్లుంది, అరే ఇట్లా చేసినారు అట్లా చేసినారు. కానీ ఓవరాల్ గా మాత్రం అసలు స్టోరీ డిఫరెంట్ స్టోరీ. అసలు పెద్ద మూవీది రామ్ చరణ్ అన్న మంచి టాపిక్ ఎంచుకుని, మంచి స్టోరీ ఎంచుకుని, యాక్చువల్గా మజా వచ్చింది. జగపతి బాబు అయితే స్టార్టింగ్ టర్నింగ్ పాయింట్ అప్పుడే ఇచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా మస్తు అనిపించింది. స్టోరీ అయితే అవసరం. అసలు చిట్టి బాబు స్టోరీ అయితే బుద్ధ వలుగుంది డార్లింగ్. మీరైతే కంపల్సరీ చూడాల్సిన మూవీ ఇది. కానీ నార్మల్గా పాజిటివ్ వేలో చూస్తే మాత్రం చాలా మంచిగా కనెక్ట్ అవుతుంది. చాలా మంచి స్టోరీ ఉంది. నేనేమంటా అంటే మీరు కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు జ్యూసీ మంది అంట ఆర్డర్ పెట్టిండు. సో తిని సో తిని ఎట్లుందో చెప్తా. ఇక్కడ లైట్ లేదు, అందుకే నేను ఇట్లా టార్చ్ కొడుతున్నా. సో తిని టేస్ట్ చూద్దాం. చలో గైస్, లెట్స్ ఈట్.